విష్ణుకుమార్ రాజు గారు ఇతరుల సభ్యులు కొంతమంది ప్రశ్నలు వేయడం జరిగింది. సార్ మంత్రి గారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా లేకపోతే ముందు ఉన్నాం? ఏదైనా ఒకటే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తాం. ఓకే అండి, ముందు మాట్లాడినామండి సార్, వాళ్ళు ఆన్సర్ వచ్చినారు. లాస్ట్ క్వశ్చన్ 973 ఎమ్మెల్యే గారు రాలేదు, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు, వాళ్ళు ఇది ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కొడుతున్నానండి. విష్ణుకుమార్ రాజు గారు. ధన్యవాదములు అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిడ్కో ఇళ్ళు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళు ఇవ్వనండి వలన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే టిడ్కో ఇళ్ళు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష, దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రివర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష. ముందుగా 2017 సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 7,01,000 ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు 5,14,000 ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత 4,68,000 ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము 2,53,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. డిస్ట్రాక్షన్కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే 2,23,000 ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంతకంట దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు, ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాలపైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము